పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని బి కొండేపాడు గ్రామం ప్రతి సంవత్సరం ఒక అద్భుతానికి వేదిక అవుతోంది. పచ్చటి పంట పొలాలు, ఎత్తైన చెట్లు, చల్లని వీచికలతో కలకల్లాడే ఈ గ్రామం విదేశీ పక్షులకు స్వర్గధామంలా మారిపోయింది. ఒక్కసారి వాన చినుకులు పడ్డం మొదలైతే చాలు, ఆ తొలి చినుకులతో పాటే వారి అతిథులు వేలాది నత్తగుట్టెలు ఈ గ్రామానికొచ్చి చేరుతాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చి చివరిలో తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతాయి. నమస్తే, నేను మీ ఆలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి చెప్పబోతున్నాను. ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనుకుంటున్నారా? ఈరోజు దాని గురించి చెప్పబోతున్నాను. అది పశ్చిమ గోదావరి జిల్లా బి కొండేపాడు. ఈ గ్రామం పక్షుల ఆవాస కేంద్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఆ పక్షుల్ని చాలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వాస్తవానికి వాటిని ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఆ గ్రామంలో పింఛన్లు కానీ రేషన్ కానీ కట్ అని చెప్పి కూడా ఆ పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఈ బి కొండేపాడులో ఆ పక్షుల్ని ఎంత బాగా కాపాడుతున్నారు. నిజంగా వలస వచ్చిన పక్షులు మళ్ళా ఆ సంతానం ఉత్పత్తి చేసి వెళ్ళేదాకా కంటికి రెప్పలా కాపాడుతూ దాన్ని ఎలా పరిరక్షిస్తున్నారు, అసలు ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటి, వాజ్ ది స్టోరీ. ఈ పక్షులు ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం దూరాలకెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి వచ్చి గోళ్లలో చేరిపోతాయి. వేలాది పక్షులు ఒక్కసారిగా గాల్లో ఎగురుతున్న దృశ్యం అద్భుతంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. వందల ఏళ్లుగా ఈ పక్షులు తమ గ్రామానికి వస్తున్నాయని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు మండవరం మణిచైతన్య. మాది పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామం అండి. మా ఊరు ప్రత్యేకత ఏంటంటే ఈ వలస పక్షులు మా ఊరు ప్రత్యేకత. దీన్ని నత్తగొట్టేలు అని పిలుస్తాం. వాస్తవం దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నత్తగొట్టేలు, కానీ మేమందరం ముద్దుగా కొల్లేరు గొంగలని పిలుచుకుంటూ ఉంటాం. ఇవి మా ఊరి అతిథుల్లో మేము ఫీల్ అయ్యి వీటిని వచ్చినప్పుడు మేము సాధారణంగానే ఆహ్వానిస్తాము. ఇది సీజన్ బట్టి ఇవి వస్తూ ఉంటాయి. తొలకరి వచ్చినప్పుడు, లేకపోతే పంట వేసే టైంలో, ఈ దమ్ముల టైంలోనూ ఇవి మా ఊరు వచ్చి అది సంతానోత్పత్తి చేసుకుని వాటి సంతానాన్ని ఇక్కడ వృద్ధి చేసుకుని అవి గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి అవి పిల్లలు ఏర్పడేదాకా ఉండి ఆ పిల్లలకి పరుగు వచ్చే వరకు ఉంచుకొని అవి ఎగరడం వరకు వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఆ పిల్లలతో పాటు అవి కూడా కొల్లేరుకి వెళ్తూ ఉంటాయి. వీటిని మేము మా సొంత బిడ్డలాగా సాగుతూ ఉంటాం. వీటికి ఏ విధమైన హాని కలిగించకుండా మేము మా బిడ్డలను ఎలా చూసుకుంటామో అదే విధంగా చూసుకుంటాము. ఎవరైనా మా గ్రామ ప్రజలు కానీ బయట ఊరు కానీ ఎవరైనా సరే బయట ఊరిలో ఎవరైనా వచ్చి దీన్ని హంటింగ్ చేసినా, ఏమైనా వేట అలా జరిగినా వాళ్ళకి శిక్షార్హులు. అదే మా ఊరి ప్రజలైనా వీళ్ళకి హాని కలిగించినట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ పంచాయతీ నుంచి వాటిని తొలగించడం జరుగుతుంది. ఈ పక్షులు ఇవాళ రేపు నుంచి నిన్న మొన్న నుంచి వచ్చినాయి కాదు, స్వతంత్రం పూర్వం నుంచి కూడా మా ఊరు వస్తూనే ఉంటాయి. మా పూర్వం నుంచి ఉన్న తాత ముత్తాతలు అందరూ కూడా వీటిని చాలా గంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. స్వతంత్రం ముందు నుంచి కూడా అవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక ఈ పక్షులకు ఎవరైనా హాని చేస్తే పంచాయతీ నుంచి నేరుగా కఠిన శిక్షలు విధిస్తారు. రేషన్ కార్డు తొలగింపు నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నింటినీ ఆపేస్తామంటూ తీర్మానం కూడా చేశారు. ఈ పక్షులు తమ గ్రామాదృష్టానికి సంకేతమని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే కొండేపాడు గ్రామంలో ఈ పక్షులను అతి జాగ్రత్తగా చూసుకుంటారు. కొంగలు మాత్రం మన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు మా ఊరు వాళ్ళందరూ. కొంగలు ఆషాఢంలో వస్తాయండి. ఆషాఢంలో వచ్చి ఆషాఢం మీద ఫిబ్రవరి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాయి. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి 6 నెలలు అక్కడ ఉండి మళ్ళీ ఆషాఢం వచ్చాక వస్తాయండి. అవి ఎందుకంటారు? కొంగలు ఇక్కడ గుడ్లు పట్టుకుని వస్తాయండి. ఇక్కడ గూళ్ళు చేసుకుని పిల్లల్ని పెట్టుకుని ఇక్కడైతే సేఫ్టీ అండి. వాటికి ఎవరన్నా మామూలుగా కొడతకు వచ్చారనుకోండి, వాళ్ళకి 1 రోజులు జుర్మానా, 1500 రూపాయలు జుర్మానా. ఎవరు పిట్టలు కొట్టుకునే వాళ్ళు కొట్టకూడదు. వాటికి అంత నిలిపెత్తారండి మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారికి. ఎవరైనా సరే చాలా సేఫ్టీగా కాపాడతారండి. కొంగలను అయితే బాగా కాపాడతారు. మీ ఊరే రావడానికి ప్రత్యేకత ఏమన్నా? ప్రత్యేకత అంటే ఇంతకు ముందు అయితే దీన్ని మనం తెలియకేతం కొంగల కొందేపాడు అని పేరు ఉండిందండి. అయితే అప్పుడైతే మనకు తెలియదండి.
తెలిసిన కాడి నుంచి కొంగలు ఉందేపోవడం ఇవ్వరు, ఇంకా అది మానేసి బద్రాజు కొందేపోవడం ఇట్టారు. కొంగలు ఇప్పుడు చుట్టుపక్కల అసలు ఏ ఊర్లో ఉండవు. చూడండి, కోరమెల్ల ఉంది, ఈ దువ్వ ఉంది, ఇలా రావిపోవడం, ఇది మేనవులూరు ఉందండి. ఎలా ఈ పొలిమారి తట్టు ఎక్కడికి వెళ్ళవండి. మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో అంటే గప్పుకుని తాగడానికి వెళ్ళినప్పుడు గప్పుకుని మీద ఎగుతున్నాయి, మేము తుడుచుకుపోతున్నాం. చాలా మంది మా తాతల కాడి నుంచి చుట్టుపోతున్నారు. ఇవాళ కలర్ వచ్చిందంట, మా తాతల వాళ్ళకి కలర్ వచ్చిందంట. అప్పుడు ఈ ఆటో అది ఈ కలరా వచ్చిన కాడి నుంచి చక్కగా మనుషులు మంచం మీద తీసుకెళ్ళి బతికించేవారంట. చచ్చిపోయారు మధ్యన ఈ వచ్చిన కాడి నుంచి మాకు ఏ తెగులు లేవండి. ఓకే, పక్షి వచ్చిన కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. లేవు, బంగాళం ఉందమ్మా. అందుకే మీరు కొట్టనమ్మా అదండి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలా పక్షులతో మమేకమయ్యే గ్రామాలు చాలా అరుదుగా ఉంటాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ విదేశీ అతిథుల కోసం ఎంతగానో ఎదురు చూస్తామని చెబుతున్నారు. ఈ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలిపారు. చూశారు కదా, బి కొండేపాడు గ్రామంలో వలస వచ్చిన పక్షుల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో. ఇళ్ల మధ్యలో ఉన్న చెట్లలో అవి ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసి తన పిల్లల సంతతిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిని ఇబ్బంది కలగకుండా ఇళ్లలో మహిళలు కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు. వాటిపై దృష్టి సారించాలని చెప్పి కూడా వేడుకుంటున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, బి కొండపాడు నుంచి.